అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. అయ్యో పాపం పాపారావు. దర్శి టీడీపీ టికెట్ పాపారావుకు దక్కినట్లే ప్రతిసారి దగ్గరకు వచ్చి ఎండమావి మాదిరిగానే దూరంగా పోతుంది. ఏమిటో ఆ పరిస్థితి తెలుసుకుందామా? దర్శి నియోజకవర్గం టీడీపీ నాయకులు అనగానే వెంటనే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు నారపశెట్టి శ్రీరాములు, నారపశెట్టి పాపారావు, ప్రస్తుతం నారపశెట్టి పిచ్చయ్య. దర్శిలో టీడీపీకి నారపశెట్టి ఒక బ్రాండ్. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లకు పైగా టీడీపీలోనే కొనసాగుతుండటం వారి నిజాయితీకి నిలువుటద్దం. పార్టీలకు అతీతంగా వీరిని అందరూ అభిమానిస్తారనేది నిజం. అందుకు సాక్ష్యమే రాష్ట్రంలోనే రికార్డ్ బ్రేక్ సాధించి దర్శి మున్సిపల్ చైర్మన్గా నారపశెట్టి పిచ్చయ్య గెలుపు. నారపశెట్టి పాపారావుకు ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు చంద్రబాబు దర్శి టికెట్ను ఇచ్చినట్లే ఆశ కల్పిస్తూ ఆ వెంటనే వేరొకరికి ఇవ్వటం 1999 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దర్శి టికెట్ పాపారావుకు ఎండమావి మాదిరిగానే నేటికి మిగిలిపోయింది. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. ఎమ్మెల్యేగానే నారపశెట్టి శ్రీరాములు 1996లో మృతి చెందగా 1997లో నారపశెట్టి పాపారావు పోటీ చేసి గెలిచి 1999 వరకు కేవలం 2 ఏళ్లు ఎమ్మెల్యేగా చేయటం జరిగింది. 1999లో జరిగిన ఎన్నికల్లో పాపారావు మరలా టికెట్ ఆశించగా అకస్మాత్తుగా అప్పటికప్పుడుగా వేమ సుబ్బారావు పేరు టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో పాపారావు కంగు తిని కుంగిపోవటం జరిగింది. ఆ ఎన్నికల్లో వేమ సుబ్బారావు ఓడిపోవటం, కొంతకాలం తర్వాత నియోజకవర్గం విడిచి వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో నారపశెట్టి పాపారావుకు టీడీపీ అధిష్టానం దర్శి అభ్యర్థిగా టికెట్ ప్రకటించి బీ ఫారం కూడా ఇవ్వగా పాపారావు నామినేషన్ వేయటం కూడా జరిగింది. ఈ పరిస్థితిలో ఏం జరిగిందో చంద్రబాబు కదిరిబాబురావును దర్శి అభ్యర్థిగా మరలా ప్రకటించి దర్శికి పంపించడం, పెద్ద ఘర్షణ జరిగి బాబురావు కారును నారపశెట్టి అభిమానులు దగ్ధం చేయటం, బాబురావును దూషించడం జరిగింది. కోడెల శివప్రసాద్ మధ్యవర్తిత్వంతో పాపారావు నామినేషన్ విత్డ్రా చేసుకొని బాబురావుకు మద్దతుగా ప్రచారం చేయటం జరిగినప్పటికీ బాబురావు ఓడిపోవటం జరగటం, ఆ తర్వాత ఆయన కూడా నియోజకవర్గాన్ని విడిచి వెళ్ళిపోవటం చకచక జరిగాయి. ఇది ఇలా ఉంటే 2009లో మరలా పాపారావు టికెట్ వస్తుందని ఆశిస్తుండగా పార్టీ అధిష్టానం పాపారావుకి ఇవ్వకుండా అప్పటికప్పుడుగా మన్నం వెంకట్రమణ ఎన్ఆర్ఐకు టికెట్ ఇవ్వటం, ఆయన కూడా ఓడిపోయి వెంటనే నియోజకవర్గం విడిచి వెళ్ళిపోవటం జరిగింది. 2014లో మరలా పాపారావు టికెట్ ఆశించగా సిద్ధారాఘవరావును ఏడాదిన్నర ముందుగా దర్శికి ఇన్ఛార్జిగా పార్టీ నియమించి తదుపరి టికెట్ సిద్ధాకి ఇవ్వటంతో ఆయన ఒక్కరు మాత్రం గెలవటం, 5 ఏళ్లు మంత్రిగా పదవి అనుభవించి ఆయన కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళటం చకచక జరిగాయి. కొంత ఆలస్యంగా పమిడి రమేష్ ఇన్ఛార్జి కావటం జరిగింది. వైసీపీ పాలనలో మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్గా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవ్వరు ముందుకు రాని కఠిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా నారపశెట్టి పాపారావుకు ఫోన్ చేసి తమ్ముడిని చైర్మన్గా పోటీలో నిలపాలని కోరినంతనే పాపారావు ఎదురు చెప్పకుండా నారపశెట్టి పిచ్చయ్యను పోటీలో నిలబెట్టి అందరి సహకారంతో రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండేటట్లుగా దర్శి మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుని దట్ ఈజ్ పాపారావు అని చాటటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి
పాపారావుకు ప్రశంసలు రావటం కూడా జరిగింది. కుప్పం మున్సిపాలిటీ ఓడిపోవటం అందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇటువంటి పరిస్థితులు పార్టీలో నెలకొని ఉండగా పలు కారణాలతో పమిడి రమేష్ కూడా దర్శి నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవటం జరిగింది. ఏడాదిన్నరగా ఇన్ఛార్జి లేని నియోజకవర్గంగా దర్శి మిగిలిపోయింది. 2024లో అంటే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తనకు చంద్రబాబు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని, మున్సిపల్ ఎలక్షన్లో గెలిపే తన బలానికి నిదర్శనం అవుతుందని పాపారావు భావించి దర్శి టికెట్ ఆశించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విషయాన్ని గురించి పార్టీ పెద్దలతో పాపారావు మాట్లాడినట్లు కూడా ఒక సమాచారం వినిపిస్తుంది. పాపారావు సతీమణి శారద కూడా స్థానికంగా అందరి మద్దతు కోరింది. పార్టీలోని పలువురు పెద్దలు కూడా పాపారావుకు ఒక విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాపులకు టికెట్ ఇవ్వనందున దర్శిలో తనకు టికెట్ వస్తుందని పాపారావు తన అనుచరుల వద్ద ధీమాగా చెప్పుకోవటం జరిగిందని తెలిసింది. కలవకొలను చంద్రశేఖర్ పంతులు కూడా పాపారావుకు మద్దతుగా పార్టీ పెద్దలతో ఆర్థిక భరోసాగా మాట్లాడటం జరిగింది. పాపారావుకు చాప కింద నీరులాగా టికెట్ దాదాపుగా ఖరారు అవుతుందని పెద్దల నుంచి సమాచారం అందినట్లు పాపారావు మాటల్లోనే పలువురికి తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అకస్మాత్తుగా గొట్టిపాటి లక్ష్మి పేరును పార్టీ ప్రకటించడంతో పాపారావు అలాగే ఆయన సతీమణి శారద డీలా పడిపోయారు. అభిమానులు నిరాశ చెందారు. పార్టీ ఆదేశానుసారంగా గొట్టిపాటి లక్ష్మి గెలుపు కోసం పాపారావు ఇప్పుడు ప్రచారానికి పరిమితమయ్యారు. పాపారావును ప్రచారంలో చూస్తున్న వాళ్ళు అయ్యో పాపం పాపారావు అని అనుకోవటం కూడా వినిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కాపులకు దీంతో ఒక్క సీటు కూడా టీడీపీలో లేకుండా పోయింది.